ఒక పొలిటికల్ బ్రేకింగ్ ప్రచారంలో దూకుడు పెంచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపైన దృష్టి సారించింది. టికెట్లు ఆశిస్తున్న వారి జాబితాను రూపొందించడానికి టీపీసీసీ ఎన్నికల కమిటీ ఇవాళ సమావేశం కానుంది. ఆశావాహుల నుంచి దరఖాస్తులను స్వీకరించి వచ్చిన వాటిలో వడపోతపోయనుంది. పార్టీ సీనియర్ నేత భక్త చరణ్ దాస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ రేపటి నుంచి ఈ నెల 13 వరకు సమీక్షించి తుది జాబితా ప్రతిపాదనలు సిద్ధం చేయనుంది. జాబితాకు ఏఐసీసీ ఆమోదముద్ర, అభ్యర్థుల ప్రకటనను ఈ నెల 18లోగా పూర్తి చేయాలని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ భావిస్తోంది. ఇక 119 నియోజకవర్గాల్లో టికెట్ల కోసం 1100 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కుటుంబానికి ఒకటే టికెట్, పార్టీపై విధేయత, గెలిచే సత్తా తదితరాలను ప్రామాణికంగా తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఆశావహుల సామర్థ్యాలు, ప్రజల్లో వారిపై ఉన్న అనుకూలత, పార్టీ విధేయత తదితరాల అంశాలపైన టీపీసీసీ ఇప్పటికే సర్వే చేసింది. ఆ నివేదికలు, పీఈసీ మార్గదర్శకాలు, సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థుల జాబితాను రూపొందించనుంది. అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు కాంగ్రెస్ సమాయత్తమవుతున్న కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాట్లు కాకుండా అది సాధ్యమవుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో అభ్యర్థిత్వాలపై సర్వేలు చేయించిన ఏఐసీసీ సర్వే నివేదికలు, పార్టీ విధానాలు, రాష్ట్ర నాయకత్వం అభిప్రాయాల ఆధారంగా స్క్రీనింగ్ కమిటీ జాబితాను తయారు చేయనుంది. రాష్ట్ర ఇన్ఛార్జ్ ఆర్సీ కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు బోస్రాజు, సలీం అహ్మద్, శ్రీనివాస్ కృష్ణన్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డిలు ఈ సమీక్ష సమావేశాల్లో పాల్గొంటారు. 4 రోజుల పాటు జరిగే సమావేశాల్లో తుది జాబితా దాదాపు సిద్ధం చేసి అధిష్టానానికి పంపనున్నారు. అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ కోర్ కమిటీ ముగిసిన తరువాత ప్రకటించాలని నేతలు భావిస్తున్నారు. కుటుంబానికి ఒక్క టికెట్టే ఇవ్వాలన్న నిర్ణయం పలువురు ముఖ్య నేతలకు ఇబ్బందికరంగా మారనుంది. పార్టీలో దాదాపు డజను మంది సీనియర్ నేతలు వారి కుటుంబాల్లో ఒకరికి మించి టికెట్లు ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. ఉత్తమ్ హుజూర్ నగర్, ఆయన సతీమణి పద్మావతి కోదాడ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఏఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలంటే కోదాడ సీటును ఉత్తమ్ కుటుంబం వదులుకోవాల్సి ఉంటుంది. సో మహాకూటమిలో సీట్ల సర్దుబాటు అంశం నిజంగా కూడా హాట్ టాపిక్ గా మారబోతోంది. మరి మహాకూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి అభ్యర్థులకు సంబంధించి తుది జాబితా ఖరారు చేస్తున్నారు. మొత్తం 4 డేస్ కూడా వర్కౌట్ చేసేటువంటి అవకాశం ఉంది. మరి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కొండలు అందిస్తారు. కొండల్, మొత్తానికి అభ్యర్థుల ఎంపిక మీద కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా దృష్టి సారించింది. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది. సాధ్యమైనంత తొందరగా అభ్యర్థులను ప్రకటన చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా అనిపిస్తుంది. మరోవైపు మహాకూటమితో పొత్తుల్లో కూడా ఈ రోజు కీలక సమావేశం జరగబోతుంది. అక్కడ కూడా సీట్ల సర్దుబాటుకు సంబంధించి కామన్ ఎజెండాకు సంబంధించిన అంశం ఈ రోజు చర్చిస్తూనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రేపు రాష్ట్రానికి స్క్రీనింగ్ కమిటీ రాబోతుంది. ఏఐసీసీ ప్రకటించిన ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ భక్త చరణ్ దాస్ నేతృత్వంలోని 3 సభ్యుల స్క్రీనింగ్ కమిటీ రేపు రాష్ట్రానికి రాబోతుంది. దీనిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ మొదట సొంత పార్టీకి సంబంధించిన అభ్యర్థుల బొడపోత కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మొన్న పీసీసీ ఎలక్షన్ కమిటీ సమావేశమై దీనిపై కొంత కసరత్తు చేసింది. ఈ రోజు మరోసారి సాయంత్రం 5 గంటలకు గోల్కొండ రిసార్ట్ లో పీసీసీ ఎన్నికల కమిటీ సమావేశం కాబోతుంది. దీంట్లో ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఏఐసీసీ కార్యదర్శులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు వీటితో పాటు మాజీ పీసీసీలు, మాజీ కేంద్ర మంత్రులు కూడా ఈ కోఆర్డినేషన్ కమిటీలో ఉంటారు. దీంట్లో వడపోతకు సంబంధించిన కార్యక్రమం ముఖ్యంగా పార్టీ అభ్యర్థి ఎవరి బలాబలాలు, అదేవిధంగా పార్టీ అభ్యర్థికి ఉన్న కాంగ్రెస్ పార్టీతో ఉన్న లాయల్టీ, అదేవిధంగా అర్ధ అంగబలాలు అన్నింటితో పాటు టీఆర్ఎస్ ను ఎదుర్కొనే సామర్థ్యం ఉన్న నేతను, అదేవిధంగా గెలుపు లక్ష్యంగా గెలుపు గుర్రాలను ప్రకటించడం ధ్యేయంగా ఈ వడపోత కార్యక్రమం ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారిగా 119 నియోజకవర్గాలకు గాను 1100కు పైగా అభ్యర్థులు ఆశావాహులు తమకు టికెట్ అవకాశం కల్పించాలని చెప్పి ఇప్పటికే అభ్యర్థులను పెట్టుకున్న నేపథ్యంలో వీటన్నిటిని కూడా స్క్రూటినీ చేయాల్సిన అవసరం ఉంది. 1100 మంది అభ్యర్థుల నుంచి దాదాపు కాన్స్టిట్యున్సీ నుంచి మినిమం ముగ్గురు చొప్పున స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో భాగంగానే మొన్న కొంత కసరత్తు జరిగింది. గత 2 రోజుల నుంచి కూడా అంతర్గతంగా
పిసిసి అదేవిధంగా ఇన్ఛార్జ్ కుంతియా కొంత కసరత్తు అయితే చేశారు. కొండలు ఇప్పటికే టిఆర్ఎస్ 100 మంది అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించడం జరిగింది. అయితే అందులో కూడా కొంతమంది అభ్యర్థులను సొంత పార్టీ నేతలే డిఫెండ్ చేస్తున్నటువంటి ఈ టైంలో అంటే రీసెంట్ గా మనం వైరా మదన్లాల్ ఇష్యూ కూడా చూసాం. ఇలాంటి పరిణామాలను కాంగ్రెస్ మహాకూటమి ప్రత్యర్థులుగా నిలిపేటువంటి అభ్యర్థుల విషయంలో ఇలాంటి అంశాలను కూడా ముఖ్యంగా పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను బరిలోకి దించే అవకాశం ఉందని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆలోచిస్తున్న అంశం కూడా అదే. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత గ్రాఫ్ పెరిగింది. రాష్ట్రంలో మహాకూటమితో ముందుకెళ్తున్న నేపథ్యంలో మహాకూటమి పట్ల కూడా ప్రజల్లో కొంత సానుకూలత ఉంది అన్న అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ ముఖ్య 4 పార్టీలు కూడా ఉన్నాయి. అయితే ఎక్కడ కూడా సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఏ చిన్న డిస్టర్బెన్స్ జరిగినా అని ఇప్పుడు వచ్చింది అనుకున్న ప్రజల నుంచి పెరుగుతున్న గ్రాఫ్ అనుకున్నది పూర్తిగా దారి తప్పే అవకాశం ఉంటుంది. ఇది పార్టీకి నష్టం జరుగుతున్న అంశంలో అన్ని పార్టీలు కూడా ఏకాభిప్రాయంతో ఉన్నాయి. అందు గురించే పార్టీలో అభ్యర్థులను ప్రకటించిన తర్వాత రెబల్స్ లేకుండా చూసుకోవడం అనేది పెద్ద సవాల్గా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దీనిలో భాగంగానే ఈ వడపోత కార్యక్రమంలో ప్రధానంగా ఇదే అంశాలను ప్రధాన దృష్టిలో పెట్టుకుంది. అభ్యర్థికి టికెట్ ఎవరు ఇచ్చినప్పటికీ కూడా మిగతా ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో వారందరూ కూడా పార్టీ అభ్యర్థికి ప్రకటించిన అభ్యర్థికి పనిచేసే దిశగా వారందరినీ సమాయత్తం చేయడం అన్నది ప్రధానంగా ఉంది. అదేవిధంగా మహాకూటమిలో కూడా అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కూటమి తరఫున మరొకరు రెబల్ గా ఉండకుండా చూసుకునే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ 4 పార్టీలు కూడా ఆలోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహాకూటమి అనుకోండి, కాంగ్రెస్ పార్టీ విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనుకోండి, ఎవరు కూడా పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీ రెబల్ ఉండకూడదు అన్నది లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు స్క్రూటినీ కార్యక్రమం ఉంటుంది అనుకోవచ్చు సంధ్య. రైట్ కొండల్.